హైదరాబాద్ లోనే కాదు అడవుల జిల్లా ఆదిలాబాద్ లో కూడా ఉగ్రవాదుల జాడలు కలకలం రేపుతూ ఉన్నాయి. ఐసిస్ సానుభూతి పరులు మంచిర్యాల కేంద్రంగా మకాం వేసి కార్యకలాపాలను సాగించినట్లుగా ఎన్ఐఏ తేల్చడంతో సంచలనం రేగింది. ఇటీవలే ఉగ్రవాది అతావుల్లా ఖాన్ రహమాన్ ను ఎన్ఐఏకు ఉగ్ర జాడలపై కీలక సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించేందుకు ఐసిస్ సానుభూతి పరులు మంచిర్యాలలో మకాం వేశారని తేల్చింది ఎన్ఐఏ. అమాయక యువకులను ఐసిస్ లో చేర్పించేందుకు ప్రయత్నించినట్లు విచారణలో వెల్లడైంది. మంచిర్యాల మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం, ఇక్కడి నుంచి నాగపూర్, నాందేడ్ ఎయిర్పోర్టులకు వెళ్లడం ఈజీ కావడంతో ఉగ్రముఖలు దీన్ని అడ్డగా మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. 2013లో మంచిర్యాలలో ఐసిస్ సానుభూతి పరుడు ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మంచిర్యాలకు చెందిన ఓ యువకుడు ఉన్నత విద్యను అభ్యసించడానికి లండన్ వెళ్లి అక్కడి నుంచి సిరియా వెళ్లాడు. ఆ తర్వాత ఐసిస్ లో చేరి మరణించాడు. అప్పటి నుంచి ఎన్ఐఏ మంచిర్యాలపై నిఘా పెట్టించింది. ఇదొక్కటే కాదు, అంతకుముందు 2002లో ఉగ్రవాది ఆజం గోరి మందమర్రి మంచిర్యాలలోనే ఆశ్రయం పొంది అక్కడి నుంచి కరీంనగర్ కు మకాం మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా 15 ఏళ్ల నుంచి అప్పుడప్పుడు మంచిర్యాలలో ఉగ్రవాద జాడలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఎన్ఐఏ అధికారుల విచారణలో వెలుగు చూసిన విషయాలను బట్టి చూస్తే ఐసిస్ సానుభూతి పరులు ఇక్కడికి ఎలా వచ్చారు, వారికి ఎవరు సహకరించారు, ఎక్కడ ఆశ్రయం తీసుకున్నారు అన్న విషయాలపై లోకల్ పోలీసుల సహాయంతో ఆరా తీస్తోంది ఎన్ఐఏ.